దీంట్లో 7 జతల బట్టలు వేసుకోవచ్చు. 7 kgs ఇది. ఈ బట్టలు వేసేటప్పుడు కాయిన్స్, పిన్నిస్లు, తాళం చెవులు ఉన్నాయి లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇంట్లో మనం డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ ఏదైనా వాడచ్చు. ఇక్కడ వేసుకోవాలి, ఎంత అవసరమో అంతే వేయాలి. ఏదైనా వాడచ్చు. కంఫర్ట్ వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి. సాఫ్ట్నర్ డిస్పెన్సర్ అని ఉంటుంది, ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ లోపల ఒకటి మ్యాజిక్ ఫిల్టర్ ఉంటుంది, దీన్ని తీసి 10 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. డస్ట్ వచ్చి దీంట్లో ఆగింటది, దీన్ని తీసి కడిగి పెట్టాలి. మళ్ళీ కడిగి పెట్టాలి. మీరు బట్టలు వేసేటప్పుడు కాయిన్స్, పిన్నిస్లు, తాళం చెవులు ఉన్నాయి లేదా చెక్ చేసుకొని వేయాలి దీంట్లో బట్టలు. అన్నీ వేసిన తర్వాత మీరు డిటర్జెంట్, కంఫర్ట్ వేసి డోర్ క్లోజ్ చేసి ఆన్ చేసిన తర్వాత ఓపెన్ చేయకూడదు మళ్ళీ. ఓకేనా? స్టార్టింగ్ వచ్చేసి మనకు వాషింగ్ సైకిల్స్ 1 నుంచి 8 వరకు ఉంటాయి. ఇక్కడ సైకిల్ బటన్ నొక్కినామంటే నెంబర్లు చూపిస్తుంది. ఏ నెంబర్ ఉంటే ఆ ఫంక్షన్ అనమాట. 1వ నెంబర్ వచ్చేసి నార్మల్ వాష్ అనమాట. డైలీ మిక్సింగ్ క్లాత్ ఉంటాయి కదా, కాటన్, పాలిస్టర్, జీన్స్ అన్నీ కలిపేసి వేసుకోవచ్చు. 7 జతలు వేసిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కినామంటే టైమింగ్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. వాటర్ లెవెల్ కూడా అదే తీసుకుంటుంది, మనం ఏం పెట్టే అవసరం లేదు. ఇక్కడ 2వ నెంబర్ వచ్చేసి కిక్ వాష్ అనమాట, తొందరగా అయిపోవడానికి. తక్కువ బట్టలు ఉన్నప్పుడు కిక్ వాష్లో పెట్టి ఆన్ చేయొచ్చు. 3వ నెంబర్ వచ్చేసి డెలికేట్, పల్చాంటి క్లాత్ ఉంటాయి కదా, ఏమన్నా స్మూత్ ఉన్నవి, వర్క్ శారీలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టి ఆన్ చేసుకోవచ్చు. అంటే 3వ నెంబర్ పెట్టి ఆన్ చేయాలి. 4వ నెంబర్ వచ్చేసి బెడ్షీట్స్, మందంగా ఉంటే ఒకటే వేయాలి, పల్చాగా ఉంటే 2 వేయచ్చు. 5వ నెంబర్ వచ్చేసి జీన్స్ అనమాట, ఓన్లీ జీన్స్ బట్టలు. జీన్స్ సపరేట్గా ఉంటే సపరేట్గా వేసుకోవచ్చు. ఒకవేళ జీన్స్ ఎక్కువ ఉన్నాయంటే దానికి 3 అంతే. దీంట్లో వచ్చేసి 6 పాయింట్ కంటే ఎక్కువ వేయకూడదు. ఇంకా ఎనర్జీ సేవింగ్ అంటే మనకు కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా వాష్ ఉంటుంది అనమాట. మామూలుగా అంటే 5 స్టార్ ఉంటుంది ఇది, కరెంట్ బిల్ అయితే ఎక్కువ రాదు. ఒకవేళ మీకు ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎనర్జీ సేవింగ్ మోడ్ పెట్టి ఆన్ చేయొచ్చు. ఓకేనా? 6వ నెంబర్ వచ్చేసి రిన్స్ ప్లస్ పిన్ ఉంటుంది. ఏమైనా బట్టలు ఉతికే అవసరం లేదు, నీళ్ళు అద్దేసుకోవాలనుకుంటారు కదా, అట్లాంటివి ఉన్నప్పుడు 7వ నెంబర్ పెట్టేసి కంఫర్ట్ కావాలంటే వేసుకోవచ్చు దీంట్లో. 7వ నెంబర్లో కంఫర్ట్ వేసేసి స్టార్ట్ చేసినారంటే నీళ్ళలో జాడించి డ్రై చేస్తుంది, వాష్ ఉండదు 7వ నెంబర్లో. ఇప్పుడు అది ఉతికి పిండినాక మనం ఎప్పుడు పోయి తీసుకోవాలి కదా చెప్తాను, అదే చెప్తుందిలే. లాస్ట్లో అలారం వస్తుంది, అప్పుడు వచ్చి బట్టలు తీసుకోవాలి. ఇక్కడ 8వ నెంబర్ వచ్చేసి ఎక్కువ టబ్ క్లీన్, నెలకు ఒకసారి టబ్ క్లీనింగ్ చేసుకోవాలి. సపరేట్ డిస్కెల్ పౌడర్ ఉంటుంది మన దగ్గర, దాంతో చేసుకోవాలి. మేము రాము, అది పౌడర్ వాళ్ళు ఇస్తారు, నెలకు ఒకసారి మనం వేసుకోవాలి. డిలే అండ్ అనేది ఏం నొక్కాల్సిన అవసరం లేదు, టైమింగ్ పడుతుంది. వాటర్ లెవెల్ కూడా మీరు పెట్టే అవసరం లేదు. డిఫాల్ట్గా మనం స్టార్ట్ చేసినామంటే మనం ఎన్ని బట్టలు వేసామని వేసిన తర్వాత అది కాలే పైన వాళ్ళు సోలార్ వేసుకుంటారు. మనం బట్టలు అన్నీ వేసిన తర్వాత వెయిట్ చెక్ చేసుకొని టైం తీసుకుంటుంది, వాటర్ లెవెల్ సెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ మనకి ఇవి వాష్, రిన్స్, స్పిన్. వాష్ అంటే బట్టలు ఉతకడం, రిన్స్ వచ్చేసి నీళ్ళలో జాడేయడం, స్పిన్ వచ్చేసి డ్రై చేసేది. ఈ 3 ఆన్లో ఉంటేనే మనకు డిఫాల్ట్గా వర్కింగ్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైనా తడి బట్టలు ఉన్నాయి డ్రై చేసుకోవాలంటే ఓన్లీ ఇక్కడ స్పిన్ ఒకటే ఆన్ చేసి స్టార్ట్ చేయాలి, ఓన్లీ తడి బట్టల కోసం. ఓకేనా? 3 ఆన్లో ఉంటేనే మనకు వర్క్ కంప్లీటెడ్ అవుతుంది. స్పిన్ ఒకటే ఆన్ చేసుకుంటే తడి బట్టల్ని డ్రై చేసుకోవడానికి. ఇప్పుడు ఏమైనా వేస్తారా? ఆన్ చేసుకుంటే చూడు ఉంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. టెస్ట్ మోడ్ ఆన్ చేస్తారు. ఇవన్నీ మీకు అవసరం లేదు. డిజిటల్ పొద్దుతే వస్తుంది. వాటర్ తెచ్చు. ఇవి ఆటోమేటిక్గా తీసుకుంటారు అది నీళ్ళు, మనం పెట్టలేమా కుళాయి అటాచ్ చేసినాం ఆల్రెడీ, ఆన్ చేసి పెట్టాలి. అదే బంద్ అయ్యి అదే నీళ్ళు వేసుకుంటుంది. అవసరం లేదంటే అది ఆపేసుకుంటుంది. బట్టలు ఉతికేదంతా కంప్లీట్ అయింది అనుకోండి, ఆఫ్ అయిపోతుంది. బట్టలు కానీ డ్రై చేసి ఇస్తారండి. డ్రై అదే ఉతికి కాలరు మీరు మళ్ళీ ఉతుక్కోవాలి. గతంలో ఎట్లా చేస్తుంది అట్లే. ఇక్కడ సైన్ పట్టుకుని
అన్న ఓటీపీ వచ్చి తిరుగుతుంది వాష్ అయ్యేటప్పుడు అట్లా తిరుగుతుంది కింద